అబ్బా కడుపులో జరిగే యుద్ధాన్ని అద్దనుకుంటూ అవతల వారితే ఆ ఫీలింగే వేరు. వచ్చుండయి ఫీలింగ్స్ అచ్చుండయి ఫీలింగ్స్ అచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. ఇడిచిన పట్ల నేనే ఉన్నాయండి. దీన్ని విండువని అప్పుడే చెప్పినా కదా. ఇది పిండకి ఏం చెప్తుంది మరి? ఉన్నావే సౌజన్య సౌజన్య ఆడ జాలరికాడ ఇడిచిన బట్టలు అన్ని మిడిసి మిడిసి ఆడుతున్నాయి. నువ్వేందే రంది లేకుండా పొందిచ్చి కూర్చున్నావు? పిండివని చెప్పినా కదా. నువ్వు వచ్చి చెప్తే నేను పోయి చెప్పని వింటా అనుకుంటానవా? అదంతా కాని పని. కాని పని అని గూనిచ్చి కూర్చుంటే ఎవరు వచ్చి వింటాను అనుకున్నావు? నీ రోతమ్మగానికి జీతగానికి ఇట్లా వస్తాడా? రోత గీత అన్నావు అనుకో, వాతలు పెట్టి తాతల్ని ఆదిగేస్తా. ఏమనుకుంటున్నావు? నీ బట్టలు నువ్వు విండుకో. ఏమో నన్నేగెత్తానో పొయ్యిల కట్టాలే ఊకే. నడిమిట్లా లచ్చలెత్తనట మొగని నిచ్చెనెక్కిచ్చిందట. గదేవతో నీయాసి ఉంటుంది. నువ్వు కాకపోతే ఎవరు వింటారే బట్టలు? నీ అవ్వకి చెప్పి గువ్వలు వలకొట్టివట మరే. మా అవ్వే చెప్పింది ఏం పని చేయకమని. నువ్వు చెప్తే నాకు భయమా? కొండ నవ్వి పెండ తీసినట్టుంటది దానికి చెప్తే. మన్ను బుక్కిచ్చి మంచినీళ్ళు తాగమన్నట్టున్నది నీ శాస్త్రం. సంసారాన్ని చక్క పెట్టుకుంటే సిక్క పడతాయని చెప్పాలి కానీ చెయ్యకుంటే నేను నొయ్యకుంటుంటా అని చెప్తా. అదేవతన్నా చెప్పదా మరి? 10 లక్షల కట్నం ఇచ్చింది నీకు పని చేసడానికేనా? రుబాబు కొద్ది రూపాయి తీసుకున్నప్పుడు జవాబు కొద్ది పని చేసుకోవాలి. చేసుకో. లక్షలు తీసుకున్నా రెచ్చిపోతున్నావు కానీ ఇచ్చిందే మీరు కాదే పిచ్చి మొక్కందానా. ఎగ్గినోళ్ళు లెక్క లగ్గం చేసుకున్నా అనుకున్నావా? తీసుకున్నావు కదా మరి చేసుకో పని. ముద్ద ముద్ద పైసలు ఇచ్చి మరి నీకు మొద్ద పని చేయమంటానవా? సరే చేయకుండా అయితే హెచ్చరికని వేయింది రొచ్చులాడక తప్పదు కానీ వరిగాలి వాళ్ళే కైకిలో లెవెల్ దొరుకుతలేరు. పోయి ఎవరిలో ఒకరు విసుకురాపో. అరే లొల్లంటిని గల్లబట్టినాడు ఎవడు అని అడిగిండట నీ అసొంటోడు. చెయ్య అంటే నొయ్యకుండా చెప్తానవేంది? నువ్వే విసుకబా. ఓడనంటే పేను కుక్కినట్టు కుక్కుతా నీ అక్క. ఈ పనులన్నీ ఎవరైతే అనుకుంటానవే? బుల్లి బుల్లి నాటకాలు ఆడితే నల్లి నలిపినట్టు నలుపుతా. పైసలు ఇవ్వాలే పని చేయాలా? అవ్వగాల పోగాలంటే నడవది. మా పైసలు మాకి పని చేస్తా. చేయవా? అయితే ఉండమ్మా. నువ్వు ఏమనుకుంటానో అని నీ సంగతే చెప్తా. ఏమిలే నాకు ఎగిరి ఎగిరి పడ్డదట. ఇంకా ఎంత ఎగుతావో ఎగురు. చూడు గోడకు పాకూరు పెట్టినట్టు ఎట్లుందో పొలంలో గడ్డి. పీకేయమంటే నువ్వు కేసినట్టు మాట్లాడుతుంది అమ్మ. కట్నం తెచ్చినా పట్నం పిల్లలు ఇంట్లోనే ఉంటుందట. దాని అయ్యా మిండడి ఎత్తది అనుకుంటుందో మరి ఇదంతా. ఏమైనా సంపద అన్న పొలానికి మందు కొట్టినావానే? ఏడరా ఉమ్మగిల ముందుకే కమ్మ తినమంటావా? ఇంకా గడ్డే వీకలేదురా అంటే గుడ్డెదలు మందు కొట్టమంటావా నన్ను? మరి కలవకి ఏం చేస్తానవా అన్న? పోదులు కొట్టుకుంటూ రోజు రానేవాడి పొలం కాడికి. మామూలుగా పోయి పావులు తెచ్చినట్ట నీ కథ. అరిచేతులు అంజలి వేసుకుంటే శని చెంగలిచ్చినట్టు కనబడుతుందిరా నా బతుకులా. వరి కలుద్దామని ఉరి పడ్డట్టు నిన్న నుంచి ఎగురుతున్నా. నా మాట సెంట వింటలేదురా మీ వదినే. అగో ఇన్నకుంటే ఎట్లనే పంట పెంటలు పడని అయ్యా. ఈ పిత్తంత పొలానికి నెత్తంత కొట్టుకుంటున్నామే. జంటెట్లు కలిసి బండిని గుంజాలి గాని ఒకే తచ్చి తిప్పలు పడితే పక్కకన్నా జరుగుతుందిరా బండి. మీ వదినకు శిర్మంతనం వచ్చి చింతకాయ వంకర కనబడుతుందట. ఏం చేయమంటావు నన్ను? ఇంత అధ్వానమా అన్న? ఎవరి పనాలు చేసుకోకుంటే ఎవడా చేస్తారు మీ పనిగా? ఎమ్మోరా దేవుడా, ఎండటికో నాడు ఎన్నెలత్తే ఎన్నెలు తీసుకొచ్చి గిన్నెలెత్తా అన్నదట. దీనాసుంటిదే లేని లెక్కలన్నీ చెప్తుందిరా నాతోటి. 10 లక్షల కట్నం తెచ్చింది కదా, ఇక పని ముట్టుకోదట అమ్మ. చిత్రంగా ఉందనే కథ. ఎండి అని ముందుకొలిసి మెళ్ళేసుకుంటామా అనే కట్నం తెస్తే అది నేను పని చేయదన్నా? ఏమోరా రామ రామ ఒక్క పని చేసింది లేదురా దాని రెక్కలతోటి. ఏమన్నంటే కట్నం ముచ్చటెత్తుతుంది. ఇలాకు గిట్లా కాదే, తల్లిందంటే పిల్లకు భయం చెప్తుందని మాట ఆదుకున్నదా? అలా అవ్వని పిలిపించి చెప్పు. ఆమె చెప్పుకుంటే అలా బిడ్డకు ఏంటిదిరా చెప్పేది? మా అత్తయ్య చెప్తుందట గిట్లా చేయవని. మా చక్కటి సంవత్సరంలో పిక్కలతో కొడుతుందిరా అది. వాళ్ళకు రోగం తిరగాలంటే నువ్వు బుద్ధి చెప్పాల్సిందే అన్న. లేదంటే నీ బతుకు జారిపిన మెతుకైతుంది. అంతేనంట వారా? అయితే అలా సంగతి చెప్తా. ఇక
ఉన్నావానే? ఉన్నా గాని ఏంది నువ్వు గాలి ప్రయాణం చేస్తానవా? ఎటు పోయినావు, ఎటు వచ్చినావు? నేనెటు పోయినే, పొలం కాడికేనా గాని మీ అబ్బగారింటికి వచ్చి ఫోన్ వచ్చింది. మరి గట్లనే ఉంటది నాతో పెట్టుకుంటే. ఏమన్నది? నా బిడ్డకు పని చెప్తే గడ్డకు పెడతా అన్నదా నిన్ను మా అమ్మ? కాదే, మీ అమ్మనే గడ్డ పెట్టేటట్టు అయిందట. మీ అమ్మకు ఏం అయిందట, ఆమె కాలి రాలిపోయిందట. మొత్తం ఇంటికిపోయిందట పాపం. అవునా? ఎప్పటి సంది అవుతుందట అట్లా? వారం రోజులైతుందటనే. బుక్కెడు బువ్వ తింటలేదట, సుక్క నీళ్ళు అవుతలేదట. పట్ట వాటిలో మీ వాళ్ళందరికీ సుక్కలు చూపిస్తుందట. మరి నాకు ఎవరు చెప్తలేరేంది మా అమ్మకి గట్లయితే? నేను ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పుడు. అదే ఫోన్ మాట్లాడితే ఇంకా హెచ్చరికం చేస్తుందట. గందుకే మీ వాళ్ళు ఎవరితోని ఫోన్ మాట్లాడిస్తలేరటనే. గంత దూరపు దాన్ని అయినా నేను మా వాళ్ళకు కనీసం ఎవరితోనన్నా మతలవన్నా పంపుతలేరు. అయ్యో, అట్టప్పుడే గుట్టెక్కి కూర్చుంటావు. ఇక గీ ముచ్చట చెప్తే షెట్టోలో కూలుతావని చెప్తలేరు అట్నే. తల్లి పానం మంచి లేకపోతే నల్లి లెక్కుంటా అనుకున్నావా? గంత బండసోటి మనసు అనుకుంటానవా నాది? అమ్మా, నీకు పానం మంచి లేదంటే అమ్మా నాకెందుకు చెప్పలేదే అమ్మా? ఈ కర్రోడికి 10 లక్షలు ఇచ్చి కానీ అమ్మా నువ్వు నా చేత బుక్కడు పోను తినబోదు అమ్మా. నిన్నెప్పుడు చూస్తున్నా అమ్మా, నాతో ఫోన్ అన్న మాట్లాడవానే అమ్మా. ఈ కర్రోడికి ఇప్పుడు వచ్చి చెప్తాడు కాదే అమ్మా. నీ అవ్వపానం గట్టిదే, అంతా అల్కగా ఏం పోదు కానీ ఓ సూకం పెట్టి ఏమబడి నూకలు చెల్లినట్టు. అయినా అవ్వపానం మంచిగా లేదా కానీ ఎక్కెక్కి రావట్టే దుఃఖం. మరి కాదా నీ ఎరక తినే మొగానికి ఏమెరక? మరి అది గాలో దూరో ఎట్లా పోతుంది? ఎవరిని అడిగచ్చిరట్నా? మాడిగచ్చిరట. అది కన్నబిడ్డ గండమేనట. గందుకే గాయ గత్తరి ఎత్తుందట మీ అవ్వ. అవునా? మరి ఎట్లా పోతుందట అది? కన్నబిడ్డవైన నువ్వు చేతులకు చెప్పులేసుకొని ఎర్రటెండల మిట్ట మధ్యాహ్నం మిట్ట చూసుకుంటా మీ అవ్వగారింటి దాకా నడవనట. అవు గట్ల అయితేనే గండం పోతుందట. నేను నడవన్నా? ఎందుకు? ఎందుకని నోరప్పలిస్తానవేందే? అవ్వ అవ్వని బాగానే కలవరిస్తావు కదా. కట్టమచ్చినాడు గీత సాయం చేయవా? సావనని చూస్తానవేంది? ఇక జర అయితే సూర్యుడు నడినెత్తి వీధికి అత్తడు. చేతులకు చెప్పులేసుకొని మీ అవ్వగారింటి దాకా నడువు, లేదంటే మీ అవ్వ నీకు దక్కదిగా. నువ్వు రావా నాతోని? అది నా అవ్వ కాదు, నీ అవ్వ. నువ్వే నడవాలే. ఏమైందడు? చెప్పక చేయగచ్చినావు ఇంటికాడ అంత మంచిదేనా? అంత మంచిదే గాని నీకు బీబీలు గీబీలు ఇట్లా ఏమి లేవు కదా. ఏ గవని నాకెక్కడ అల్లుడు? గడక తిన్న పానం తడగలెక్క కాదు. నేను బండందంతే 6 వక్కలైతే ఎరికేనా? అయితే నువ్వు పవుతూ రవుతాంటావు. నీకు ముచ్చట చెప్తా, మంచిగా అత్త. నీ బిడ్డ పానం మంచిగా లేదత్తా. అయ్యో, ఏమైంది? నా బిడ్డను గట్లనే పడుతుంది. గాలి తాగినట్టుంది అత్త. 4 రోజుల సంధి అంత గాయి ఎత్తాంది. తింటనేమో పంట లేదు, పంటలేమో లేత్తలేదు. సూపులన్నీ సేపులోలే బాబులు ఎక్కినాయి. మనిషి ఏమో గునిసి గుంజుకపోయింది. పురాగా తెర్రైందత్త. అవునా? నా బిడ్డ గందగానం అయితే నాకు చెప్పని లేదు. కనీసం నాతో ఫోన్ కూడా మాట్లాడలేదు. ఫోన్ చేస్తే లేబడతలేదత్త. ఫోన్లు అన్నింటినీ చిల్లం కళ్ళం చేసి పలుకొడుతుంది. నాది టచ్ ఫోన్ ఉండే, అది పలుకొట్టింది. డబ్బా ఫోన్ వాడతాను. అయ్యో, నా బిడ్డ ఇట్లా ఎందుకు చేస్తానవే బిడ్డ? నా బిడ్డ నీకు లగ్గం చేసేవాళ్ళే అదే బిడ్డ. నా బిడ్డ నువ్వు 4 పిల్లలకు అంతం అనుకున్నానే బిడ్డ. నా బిడ్డ నువ్వు ఇంటికి రాకపోయినవే బిడ్డ. నా బిడ్డ నిన్ను అల్లుడేమో నన్నడానే బిడ్డ. అయ్యో అత్త, ఇప్పుడు గంటకాలం ఎందుకు ఎత్తాను? అది పానాలు తీస్తుంది కానీ నీ బిడ్డ పానానికి ఏం కాదు, ఊకో. అయ్యో అల్లుడు, మరి ఇప్పుడు ఎట్లనట? నన్ను అడిగించుకొచ్చినవా? అడిగించుకొచ్చిన అత్త గాలేనట. అయితే దాని కన్న తల్లి అంటే నువ్వు చేతులకు చెప్పులు వేసుకొని అట్టికాలతోని ఎర్రటెనలు నా ఇంటి దాకా నడుచుకుంటారావన్నట. అదో గప్పుడు నీ కట్టం చూసి దాని కట్టం కనబడుకుంటూ పోతుందట. నా బిడ్డ కంటే ఎక్కువనే అల్లుడు, కానీ గంత దూరం కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటే కాళ్ళు కాలే మరి. నాకు తెలియక అడుగుతా, అది నీ కన్న బిడ్డనా పెంచుకున్న బిడ్డనా? కండం పోవాలంటే దండం పెడతా అంటావు. నీ బిడ్డ కోసం గాయంతో చేయవా? చేతలుడు, నా బిడ్డ కోసం నీకు గాయంతో చేయనా? నువ్వు వేడి కంటే అడిగొస్తా. కొద్దిగా అయితే సూర్యుడు నడినెత్తి వీధికి అత్తడు. ఆయనతో నువ్వు చేతులకు చెప్పులు వేసుకొని గడ్డల మా ఇంటి దాకా నడుచుకుంటారా? సరేనా? సరే అల్లుడు. సరే అత్త, నేను పోతా మరే. నీ బిడ్డ ఇంటికాడ ఎంత అంగడంగడి ఎత్తుంది వాళ్ళందరినీ. సరే, మంచిది.
పడతాడు తిరిగి ఈ కథ వేసుకునే చెప్పులనేమో చేతులకు వేసుకోమనే ఎండలనేమో కాళ్ళు కాలబడబట్టే నా బిడ్డకి ఏమైందో ఏమో అల్లుడు గట్ల చెప్పిపోయా ఓ కాళ్ళు పంట అబ్బా అగో బిడ్డ ఏందా నువ్వు గిట్ల నడుచుకుంటూ వస్తాను నీ పానం మంచిగా అయిందా నువ్వేందమ్మా గిటాస్తాను నీ పాదం ఎట్లుంది మంచిగా ఉన్నదా నాకేమైంది రోకల బండోలే వాటగానే ఉన్నా నీకేమో అయి గాయ ఎత్తానని అల్లుడు చెప్పిండు నాకెక్కడిదే నీకేమో అయి లేవకుండా అయినవని ఆయన చెప్పిండు నాకు అవునా అంటే నీకేమైందనో నాకు చెప్పి నాకేమైందని నీకు చెప్పి గిట్లా మనని రప్పించిండా ఇదంతా నేనే చేసిన కావాలని కావాలనా ఎందుకు లేకపోతే ఎంత ఎగిరినవి నీ అవ్వని చూసుకొని కట్నం తెచ్చినా ఒక్క సాకుతోటి నా ఇంట్లో ఏనాడని ఒక్క పని చేసినావానే అందుకే మీ ఇద్దరికి బుద్ధి చెప్పుదామనే చెప్పు లేకుండా గింత దూరం నడిపించిన నేను బాగా పైసలు తెచ్చిన నా మొగుడిని బెదిరించుకుంటా అన్ని పనులు చేపించుకుంటా నా కాళ్ళకాడ చెప్పు లెక్క ఉంచుకుంటా అంటే అది సంసారం కాదే దాన్ని మూర్ఖత్వం అంటారు సంసారం అంటే ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకొని జీవితాంతం తోడుండేదాన్ని సంసారం అంటారే చూడత్తమ్మా నీ బిడ్డకు లగ్గం చేసేంత వరకే నీ బాధ్యత తర్వాత నా బాధ్యత బిడ్డ జీవితం ఎట్లా బాగుపడాలి సంసారం ఎట్లా చక్కదిద్దుకోవాలని మంచి మాటలు చెప్పాలి కానీ నువ్వేం పని చేయకు నువ్వు కూర వండకు నువ్వు బువ్వ వండకు నీ మొగనికి అన్ని మాటలు చెప్పు అని చెప్తే నీ బిడ్డ జీవితమే సర్వనాశనం అయ్యేది తప్పంతా నాదే నన్ను క్షమించండి ఇంకొకసారి ఇట్లా చెయ్యా నాది కూడా తప్పే అల్లుడు నన్ను కూడా క్షమించు ఈకా నుండి నా బిడ్డ నీతోటి మంచిగానే ఉంటుంది ఆ బుద్ధి మాటలు నేను చెప్పుకుంటా సరే అత్తమ్మా అయిందేదో అయిపోయింది ఇంటికి వదం రాదు